నేనంటే నేను సెగ్మెంట్లోకి మీరు వచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ రావడం? ఈ సెగ్మెంట్ కూడా చూసారా? ఈ సెగ్మెంట్ ఎప్పుడు చూసారా? చూసామండి. మాధవ్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అష్టలక్ష్మి టెంపుల్ వాసవి కాలనీ నుంచి వచ్చానండి. వాసవి కాలనీ ఎక్కడ ఉంది? అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఎల్బీ నగర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను దూద్బోలి హైదరాబాద్ నుంచి వచ్చారు. మీరేం చేస్తుంటారు మామూలుగా? నేను హౌస్ వైఫ్ నండి. సో మనం ఫీల్డ్లోకి వెళ్దామా? యుద్ధంలోకి మీకు ఐటమ్ ఇస్తాం, 10 నిమిషాలు టైం ఇస్తాం. వెళ్దామా? సో మీకు ఒక ఐటమ్ ఇవ్వబోతున్నాను, 15 minutes టైం. ఆ 15 minutes టైంలో మీరు చేయాలి. చిటికేయండి ఒకసారి, అది తీయండి ఒకసారి మూత. మష్రూమ్స్ ఉన్నాయి. సో మీకు కూడా ఒక ఐటమ్, మీరు చిటికేస్తారా కొడతారా? చిటికేయండి ఒకసారి మీరు తీయండి. ఏమున్నాయి అందులో? సో మీకు కూడా మష్రూమ్స్ ఇచ్చాము, ఈవిడకు కూడా మష్రూమ్స్ ఇచ్చాము. సో ఈ మష్రూమ్తో మీకు 10 నిమిషాలు టైం కూడా ఇస్తాం. ఇది ఇచ్చాక ఈ 15 నిమిషాల్లో బాగా చేయాలి. చేసి నేనంటే నేను ఎవరో అనిపించుకోవాలి. మీ ఏమైనా ఐడియా వచ్చిందా ఇప్పుడు దీంతో ఏం చేయాలని చెప్పేసి? సిమ్లా మష్రూమ్ మసాలా చేస్తానండి. సిమ్లా మష్రూమ్ మసాలా చేస్తారు 15 నిమిషాలు. బాగా చేస్తారు. ఇట్లా పట్టుకోండి, ట్రై చేస్తారు. మీరు మష్రూమ్ 65 చేస్తారు. సో మీకు మష్రూమ్ ఇచ్చేసాము, మీకు మష్రూమ్ ఇచ్చాము, మీకు కావాల్సిన పదార్థాలు మీకు ఇచ్చాము, మీకు కూడా ఇచ్చాము. ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్పండి. మష్రూమ్స్ ముక్కలు, సలాంగ్ మిర్చి, కారం, ఉప్పు, నూనె, టమాటో ముక్కలు, ధనియా పౌడర్, ఉల్లిపాయలు, చింతపండు గ్రేవీ, సోంపు, సిమ్లా మిర్చి ముక్కలు. సో మీరు చెప్పేశారు కదమ్మా, ఒకసారి మనం మాధవి దగ్గరికి వెళ్దాం. మాధవి గారు, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. మష్రూమ్ ముక్కలు, ఉల్లిపాయలు, కార్న్ ఫ్లోర్, మైదా, పెరుగు, కారం, ఉప్పు, నూనె, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు. మీరు చికెన్ అదేంటి మష్రూమ్ 65. నాకు చికెన్ 65లో పోతున్నా, బాగా అలవాటు నాకు. సిమ్లా మిర్చి మసాలా 10 నిమిషాలు టైం ఇస్తాం. వాచ్ చూడండి ఒకసారి. వాచ్ ఉందా? లేకపోయినా ఉందని ఫీల్ అవ్వండి. 15 నిమిషాలు యువర్ టైం స్టార్ట్స్ నవ్ అంటాను, మీరు స్టార్ట్ చేయాలి. రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నవ్. ఫస్ట్ మష్రూమ్స్ ని పీసెస్ చేసుకోవాలి, 2 pieces. ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి. వెరీ గుడ్. ఇంకా చిన్నగా కట్ చేస్తారా? బాండి పెట్టాము, తర్వాత ఆఫ్ అయిందా? నేను అందుకే ఏంటంటే అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయాలి ఇంట్లో వంట. ఎంతసేపు మీ వారికి వదిలేస్తే పాపం ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఆయిల్ పోయాలండి. ఆయిల్ పోయాలి. స్టవ్ వెలిగించి. చాలా ఫాస్ట్ ఇవిడ మాధవి గారు, చాలా స్లోగా మాట్లాడుతున్నారు కానీ ఫాస్ట్గా చేస్తున్నారు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టాలి. ఓకే, ఎంత పోయాలండి అది? అవి ఫ్రై అవ్వడానికి సరిపడా డీప్ ఫ్రై అవ్వడానికి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఎంత ఆయిల్? హాఫ్ కప్. ఓకే. బౌల్లో 1 స్పూన్, ఏమంటారు దాన్ని, 2 టేబుల్ స్పూన్స్ మైదా తీసుకోవాలండి. ముందుగా సోంపు వేయాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక సోంపు కొంచెం టేస్ట్ కొరకు. సోంపు సాయి 2 ఒకేలాగా ఉంటాయి కదా? జీలకర్ర. తర్వాత కార్న్ ఫ్లోర్ ఎన్ని? 2 టేబుల్ స్పూన్స్ మైదా వేస్తే 4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఇవ్వాలి. టేబుల్ స్పూన్లు 4. టేబుల్ పైన ఉన్నందుకు టేబుల్ స్పూన్లు అవి? లేదండి, సైజ్ పెద్దగా ఉంటుంది. అందువల్ల టీ స్పూన్ అంటే చిన్నగా ఉంటుంది, టేబుల్ స్పూన్ అంటే పెద్దగా ఉంటుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఉల్లిపాయ ముక్కలు. ఓకే. చిటికెడు ఉప్పు వేయాలండి. ఓహో, ఇక్కడ యుద్ధం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. కర్డ్ వేసుకొని ఇప్పుడు ముద్దగా కలిపేసుకోవాలి. కర్డ్ వేసుకోవాలి. కర్డ్ అంటే పెరుగు వేసి ముద్దగా కలుపుకోవాలండి. ఇప్పుడు సలాంగ్ ముక్కలు వేసుకోవాలండి. ఏ ముక్కలు? సలాంగ్ ముక్కలు, మిర్చి. ఓకే, కలుపాలి అలా కొంచెం. మీరు స్కూల్లో టీచర్ అన్నారు కదండి, ఏ క్లాస్ వరకు ఉండాలి? ఎల్కేజీ వాళ్ళకి చెప్తాను. ఎల్కేజీ వాళ్ళకి కొంచెం వరకు. చాలా ప్రశాంతంగా ఉంటారా మీరు స్కూల్లో కూడా? అవునండి, చిన్న పిల్లలతో కదండి, వాళ్ళతో చాలా కూల్ గా ఉంటుంది. తిట్టడం ఎలా తిడతారు ఒకసారి తిట్టండి. ఒక అబ్బాయి అల్లరి చేస్తే, ఒరే ఏమిటి అల్లరి చేసావు ఎదవా అంటారా స్లోగా? లేదండి, అలా తిట్టడం మటుకు గట్టిగా తిడతారా? అవునండి. దాంట్లో ఇప్పుడు మష్రూమ్ ని తీసుకుని చక్కగా దాంట్లో ముంచాలి. డిప్ చేసి
ఆయిల్లో వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత వేడైందా? ఇప్పుడు టమాటా ముక్కలు. టమాటా ముక్కలు. మీ వారు ఏం చేస్తారండి? మా వారు విజయ్ ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జాబ్ చేస్తారు. విజయ్ ఎలక్ట్రికల్స్ ఏం చేస్తారు అందులో? మెయింటెనెన్స్ సూపర్వైజర్. మొత్తం మెయింటైన్ చేస్తారు. మీరు ఎంతవరకు వచ్చింది? టమాటా ముక్కలు వేసే వరకు వచ్చింది. మీ వారు ఏం చేస్తున్నారు? సేల్స్ డిపార్ట్మెంట్లో జాబ్. సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్. ఇన్కమ్ ఫుల్లా? లేదండి, మామూలుగా సాలరీ అంతే. సాలరీ. అందులో వేసేస్తున్నా, దాంట్లో ముంచి దాంట్లో వేసేస్తున్నా. ఇప్పుడు మష్రూమ్ ముక్కలు వేసుకోవాలండి. మష్రూమ్ ముక్కలు. మష్రూమ్ ముక్కలు తెలుగులో ఏమంటారండి? పుట్టగొడుగులు అంటారు. పుట్టగొడుగులు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే ఏమంటారు? మష్రూమ్. పుట్టగొడుగులు అనే పదాలు దాగంబ్రిలా. ఏంటది? దాగంబ్రిలా. ఇది కాస్త వేగాక చింతపండు గ్రేవీ. మీకు పిల్లలు ఉన్నారా? డీప్ ఫ్రై అవ్వాలండి. ఇద్దరు బాబులు అండి. ఇద్దరు బాబులు ఏం చేస్తున్నారు? ఇద్దరు బాబులు. పెద్ద బాబు 4th క్లాస్ అండి, చిన్న బాబు 2nd క్లాస్. 4th 2nd. మీకు ఒక పాప అండి. ఓన్లీ వన్. ఏం చేస్తుంటాను? సింధుజ తన పేరు. తను 4th క్లాస్ చదువుతుంది. 4th క్లాస్. అలా వేగని ఈ వంట ఎప్పుడైనా తినిపించారా ఆయనకి? సేల్స్ డిపార్ట్మెంట్కి? ఎందుకలా? మష్రూమ్ సిస్టమ్ మీరు ఎప్పుడైనా చేయించారా? చేసి తినిపించారా? చేశానండి. తిన్నారు. సిన్సియర్గా చెప్పండి, ఏమన్నారు? చాలా బాగుంది అన్నారండి. సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చింతపండు వేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గ్రేవీ పులుసు. చింతపండు పులుసు వేయాలి. చింతపండు గుజ్జు. అంటే మీ పాత్ర అది పోషిస్తోంది. మీరు ఎట్లా హుషారుగా లేరు కదా, కనీసం నేనైనా ఉంటానని చెప్పి అది అలా ఇలా రెడ్డిష్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. ఒక్క నిమిషం వేస్తాను ప్లేట్. సో మాధవ్ గారు వేసేసానండి. ఇప్పుడు కర్రీ రెడీ చేద్దామండి. కాస్త మీ బాణలి పట్టుకుంటే స్టవ్ ఆఫ్ చేయకుండా ఇంకో బాణలి పెట్టేసి దాంట్లో ఇది పైకి పట్టుకోండి. పైకి పట్టుకోండి. అవునండి. ఇందులో కారం వేయాలండి. ఇప్పుడు పైన పట్టుకుని మొత్తం పోసుకోమని లేదండి, ఇంకో బాణలి పెట్టి స్టవ్ ఆర్పకుండా దాంట్లోనే కర్రీ ఎండింగ్ వరకు ఇట్లా పట్టుకోవాలమ్మా? లేదండి, ఇందులో ఇప్పుడు కారం వేసుకోవాలండి. సరిపడా కారం. 2 స్పూన్స్ వేసుకుంటే. 2 టీ స్పూన్స్. అవును. ఓకే. ముందుగా ఈ బాణలి వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా నూనె వేయాలండి. బాణి పెట్టిన తర్వాత కొంచెం వేడైన తర్వాత నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి వేయాలండి. వెల్లుల్లి వేసిన తర్వాత ఏం చేయాలి? ధనియా పౌడర్ ఇక్కడ. వెల్లుల్లి వేసిన తర్వాత ఏం చేయాలి? వెల్లుల్లి వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లి వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేసి కాస్త దీన్ని కలపాలి. స్కూల్లో ఎంతమంది, మీ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? మొత్తం 26 ఉంటారండి. 26. లాస్ట్ బెంచ్ వరకు ఆ స్టూడెంట్స్ వినాలంటే మీరు మైక్లో చెప్తారా? స్కూల్లో మాట్లాడకపోతే పిల్లలు వినరు కదండి. మీరు అయిపోయిందండి. కొద్దిగా రెడ్డిష్ అయిన తర్వాత అల్లం ముక్కలు వేయాలండి. అల్లం ముక్కలు వేయాలి. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేసారు. దాదాపు అయిపోయినట్టు మీది. అల్లం ముక్కలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఒక ఉల్లిపాయ చిన్న సైజు. చిన్న సైజ్ అండి. నాకంటే చిన్న సైజు. సర్వింగ్ బౌల్ తీసుకుంటారా మీరు అప్పుడే? సర్వింగ్ బౌల్ తీసుకోవాలి. ఇది రెడ్డిష్ అయిందండి. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకోవాలి. దీంట్లో పెరుగు వేసుకోవాలి. పెరుగు కాస్త కలిపిన తర్వాత కొద్దిగా రుచికి సరిపడంత కారం. ఓకే. కారం, టేస్ట్కి సరిపడంత ఉప్పు వేయాలండి. ఓకే. ఒక 2 నిమిషాలు దీన్ని ఇలా వేగనిచ్చిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ ని దీంట్లో వేయాలండి. అట్లా వేసేయాలండి. దీన్ని ఇలా కలపాలండి. ఒక 2 మినిట్స్ ఉంచాలండి. 2 మినిట్స్ కలిపి ఉంచాలి. రెడీ అయింది కర్రీ. రెడీ. ఒక్క నిమిషం. మాధవ్ గారు టీచర్ గారు చేస్తున్నారు, అల్లరి చేయదు. టీచర్ గారు చేస్తున్నారు. చెప్పండి టీచర్ గారు. ఇలా చేసిన తర్వాత మష్రూమ్ 65 రెడీ అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈవిడ మటుకు ముందే చేసిందా? మీరు ముందు చేశారా? తందే ముందు చేశారా? ఓకే అమ్మా, నిజం ఒప్పుకోండి టీచర్.
అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ కదండి, డీప్ ఫ్రై చేయాలి దాన్ని, మళ్ళీ ఇలా దాంట్లో ముంచాలి, దీన్ని ముంచాలి, అందుకని కాస్త టైం పడుతుంది, లేట్ అయింది. దీన్ని గార్నిష్ కూడా గార్నిష్ చేసుకుందామండి. మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. ముందు ఎవరు మాట్లాడారు? ఆయన మాట్లాడారా? మా హస్బెండ్ మాట్లాడారండి. మీరు అసలు ఏం కూడా అనలేదా? లేదండి, మాట్లాడారా? అమ్మా సంతోషం. ఈరోజు సంతోషకరమైన విషయం. ఈరోజు గార్నిష్ చేద్దామండి ఇప్పుడు. ఓహో, పువ్వు పెట్టారు గార్నిష్కి, టమాటా పువ్వు అండి. మష్రూమ్ 65 రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. సో మష్రూమ్ 65 చూడడానికి కూడా బాగుంది, రుచిగా ఉంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో, చేయాల్సిన విధానం ఏంటో తెలుసుకుందాం ఒకసారి. మష్రూమ్ 65 కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కార్న్ ఫ్లోర్, మైదాపిండి, నూనె, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, కారం. తయారు చేయ విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం మైదాపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మష్రూమ్ ముక్కలను అందులో డిప్ చేసి వేడి అయిన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత కొంచెం పెరుగు, కారం, ఉప్పు, వేయించిన మష్రూమ్ ముక్కలు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటా ఫ్లేవర్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మష్రూమ్ 65 రెడీ. సరే, ఇలా పట్టుకోండి. ఈవిడి చూద్దాం. దాని పేరు ఒకసారి చెప్పండి. సిమ్లా మష్రూమ్ మసాలా. సిమ్లా మష్రూమ్ మసాలా కూడా రెడీ అయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో, చేసే విధానం ఏంటో తెలుసుకుందాం. సిమ్లా మష్రూమ్ మసాలా కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ ముక్కలు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, సిమ్లా పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, సాలాంగ్ పచ్చిమిర్చి ముక్కలు, కారం, చింతపండు రసం, సోంపు, ధనియా పౌడర్. తయారు చేయ విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం సోంపు, ఉల్లిపాయ ముక్కలు, సాలాంగ్ పచ్చిమిర్చి ముక్కలు, సిమ్లా పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేయించాలి. వేగిన తర్వాత మష్రూమ్ ముక్కలు, కొంచెం ఉప్పు, చింతపండు రసం, కారం, ధనియా పౌడర్ వేసి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సిమ్లా మష్రూమ్ మసాలా రెడీ.